నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రేపు మాపు ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అన్న వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఒక ఆన్లైన్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసులకు భయపడట్లేదని, గతంలోనే టీడీపీ కాంగ్రెస్ కలిసి కుట్ర పన్ని ఆయన 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఆయన ఎలాంటి భయం పడలేదని చెప్పి, ఇప్పుడు కూడా మరి ప్రత్యర్థులను కష్టాలను లెక్క చేయకపోవడమే ఆయన ఆస్తి, ఆయన ధైర్యం అంటూ కూడా ఆ మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా ఆ శీర్షిక కథాంశం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూటమి సర్కార్ భయపడుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లోకేష్కు జైల్లో బెర్త్ ఖాయమనే భయం కూటమి సర్కార్లో ఉంది అని చెప్పి ప్రచురించింది. అసలు ఈ ప్రచురణలో నిజమెంత? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్యం స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా? నిజంగానే కూటమి సర్కార్ ఆయన్ను అరెస్ట్ చేయడానికి భయపడుతోందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటి వరకు మద్యం స్కామ్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వరకు వచ్చి ఆగిపోతున్నారు. సో రేపో మాపో ఆయన కూడా నోటీసులు వెళ్తాయి, అవసరమైతే అరెస్ట్ కూడా ఉండబోతుంది, అంటే ఇది వేల కోట్ల స్కామ్ కాబట్టి ఉండబోతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక ఆన్లైన్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని చదివితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే జరగదు. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లోకేష్కి కూడా జైల్లో బెర్త్ ఖాయం. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేసినా కూటమి సర్కార్ అరెస్ట్ చేయొద్దనా, చేస్తే ఫ్యూచర్లో మీ అరెస్టులు కూడా ఉండబోతాయని బెదిరిస్తున్నట్ట? అసలు ఈ కథనాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్కామ్తో సంబంధం లేదంటారా? అంటే 1000% జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ముట్టి అని అందరికి తెలుసు, కానీ ఆయన ఎన్ని రాసుకున్నా అది సాక్షికి ఇంకొక వెనక పక్క పత్రిక అన్నమాట. అది వాళ్ళకు అనుకూలంగానే రాసుకుంటారు. అందువల్ల మరో సాక్షి అది. అందువల్ల ఏంటంటే వాళ్ళు రాసిన బెదిరింపు వార్తలకు ఎవరు భయపడరు, కానీ ఆ వార్త రాసిన జర్నలిస్టులు జీవితకాలం ట్రై చేయమనను. జగన్మోహన్ రెడ్డి బతికున్నంతకాలం ఇంకా ముఖ్యమంత్రి కాడు. ఇది నిజం కూడా, ఇది సత్యం కూడా. ఎందుకంటే వాళ్ళ ఊహలన్నీ కూడా ఈ కూటమి ఇచ్చిన్నమైతే, కూటమి అనేది ఇచ్చిన్నమైతే, ఈ స్నేహం అనేది ఇడిపోతే మేము వస్తాము అనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. 2014లో వాళ్ళు ఇడిపోబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2029లో ఆ సంఘటన జరగకుండా ఉంటుందని, జరుగుద్ది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని కలలుగంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక బతికినంత కాలం భారతదేశంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. ఇది మాత్రం వాస్తవం. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన క్లోజ్ చేసామనుకున్నారు, ఆయన ఫ్యూచర్లో ఎదగడు అనుకున్నారు. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన మళ్ళీ 16 నెలలు ఉండొచ్చు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు కూడా అలాంటిదే. బౌన్స్ బ్యాక్ లేదు, పాడు లేదప్ప. ప్రజల్లో ఇప్పుడు నిజాలన్నీ నిర్భయంగా బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే వడ్డీ వారిచ్చేటటువంటి వార్తలే తప్ప నిజాలు కావు. బౌన్స్ బ్యాక్ ఏం కాలేదు. ఎందుకు అవినీతి నేను చేయలేదని ఎప్పుడూ చెప్పరు. అంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే వాడేనండి మగాడేమన్నా, ఇంకేం రెండో పని లేదా? కక్ష అని ఒక సానుభూతి పవనాలు వార్తలు ఎన్ని రాసుకున్నా ఏం కాదు. అతను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల ఆస్తులు దొంగతనం చేసిన మాట వాస్తవం, దోపిడీ చేసిన మాట వాస్తవం, అవినీతి చేసిన మాట వాస్తవం. అంటే కోర్టులో ఉన్న జడ్జీలు ఎవరు చుట్టాలేం కాదు. 100 కోట్ల రూపాయలకే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురును కూడా పెట్టారు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, నో డౌట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలనని వాడిని ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని చెప్తానే ఉండవు, తొందరగా తెత్తి జైల్లో పడేయండి అని. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతనికి పరిపాలన అనుభవం లేకపోవటం చేత తండ్రి అధికారంగా ఉన్నప్పుడే 43,500 కోట్లు దొంగతనం చేసిన వ్యక్తి తన అధికారం నుండి కొట్టేయకుండా ఉంటాడా? అందువల్ల ఏంటంటే అది 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, అవి కాకుండా మరో 9 కేసులు ఎరసి ఆయన అఫిడవిట్ తెరిచి చూసుకోండి. నిన్న 24లో పులివెందల
శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 29 కేసులు నా మీద ఉన్నాయని రాసుకున్నాడు. అంటే అందువల్ల ఏంటంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ముందు కోటాంని ఇచ్చిందని చేద్దాం అని ప్రణాళిక రచిస్తుండ్రు. అది జరగని పని. 29లో కూడా కూటమి ఐక్యంగానే ముందుకు పోద్ది. కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా కన్విక్షన్ వస్తుంది. కన్విక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా జైలు అసలు లెక్కెట్టాల్సిందే. ఇది ఢిల్లీ పెద్దల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎక్కడ ఎలా అరెస్ట్ చేయాలని ఢిల్లీ పెద్దల అంటే ఇప్పుడు పాకిస్తాను ఉంది కాబట్టి రాష్ట్రంలో కానీ అరెస్ట్ చేస్తే ఆ మోకలు ఆ కాలకేయులు రాష్ట్రం మీద అలజడి సృష్టిస్తారు. రాష్ట్రం మళ్ళీ పునర్జన్మనెత్తినట్టు రాజధాని నిర్మాణం చేసుకుంటున్నారు. అదే వైపు కొంత ఇప్పుడిప్పుడు అడుగులు వేసుకుంటున్న రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోద్ది. అరాచకవాదిని అరెస్ట్ కానీ చేస్తేనే. ఎందుకంటే వాడికి భయపడేం కాదు, ఎవడు భయపడటం మగాని వాడే భయపడి ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. ఒక మందిని సైన్యాన్ని వేసుకొని ఒక కాలకేయుల సైన్యాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. నీతిమంతుడైతే తిరగొచ్చు కదా పబ్లిక్లో, ఎందుకు దాక్కుంటున్నాడో ఎల్లంక ప్యాలెస్లో. అందువల్ల వీళ్ళు ఎన్ని ఒడ్డింపు వార్తలు రాసుకున్నా జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఆయనకి పెట్టుబడి పెట్టేటటువంటి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా రూపాయి బెల్లిచ్చేవాడు ఎవడు లేడు. ఆయన దోచిన డబ్బులే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కూడా స్వచ్ఛమైన హిందూ రెడ్లు ఎవరు జగన్మోహన్ రెడ్డితో పోరు. అతనితో ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్ రెడ్లు తప్ప స్వచ్ఛమైన హిందూ రెడ్డి ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మిడి పోయేదానికి సాహసించడం లేదు. అందువల్ల అది జరగని పని. జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ఒక ఖైదీగానే ఉండబోతాడు కానీ ముఖ్యమంత్రిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు మద్యం స్కామే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి లాస్ట్ ఇయర్లో మద్యంలో ఎక్కువ డబ్బులు వచ్చాయని చెప్పి కూటమి సర్కారు ఇప్పుడు ప్రచారం చేస్తోంది, కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ మేము మద్యం రేట్లు పెంచాము తప్పించి మద్యం ఎక్కువ అమ్ముడవ్వలేదు. ఆ రకంగా ఎక్కువ రాబడి వచ్చింది తప్పించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఏవైతే షాప్స్ ఉన్నాయో అవి కూడా కొంతమందిని బెదిరించి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే సిండికేట్లుగా ఏర్పడి వాళ్ళే దక్కించుకున్నారు. ఇట్లా రకరకాలుగా కూడా వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. ఇవన్నీ అబద్ధాలకి ప్యాంటు సట్టేస్తే ఆ బ్యాచ్ అంతా అబద్ధాలు చెప్పండి, ఎవరు నీతులు చెప్పొద్దు. కానీ గవర్నమెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదుగా. అందువల్ల ఏంటంటే లిక్కర్లో జరిగింది కుంభకోణం జరిగినటువంటి మాట, అవినీతి జరిగిన మాట వాస్తవం. అది ఈ పత్రికలు అనుకున్నట్టు 3,129 కోట్లు కాదు, 31,500 కోట్లు కొట్టేసండి లిక్కర్లో. వీళ్ళందరూ నేను మొట్టమొదటి నుంచి ఎలక్షన్ ముందు చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో దోచింది అందరూ అనుకున్నట్టు 3,200 కోట్లు నియర్ బై కాదు, 31,500 కోట్ల రూపాయల దోపిడీ అది. కాబట్టి దీంట్లో నుంచి అరెస్ట్ చేయలేక కాదు. ఇంకొక ముచ్చట కూడా చెప్తుండా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన, ప్రభుత్వ ఓఎస్డీగా పనిచేసిన వీళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది. ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, ఆనాటి ధనుంజయ రెడ్డి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే కానీ అసలు తాలేపల్లి ప్యాలెస్లో తాలేపల్లి బందిపోట్ల దొంగల కొంపలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అదే సార్, అప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి దోపిడీ చిట్టా అంతా ట్రంప్ అవినాష్, వైఎస్ అనిల్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ నలుగురు, ఈ చతురంగ బలాలు ఈ నలుగురిని అరెస్ట్ చేస్తే తప్ప తాడేపల్లి దోపిడీ ఎంత అన్నది బయటికి రాదు. మొత్తం వాళ్ళ నలుగురు కనుసన్నల్లోనే జరిగింది మొత్తం దోపిడీ అంతా. అయితే ముఖ్యంగా అప్పట్లో ప్రభుత్వమే మద్యం అమ్మింది. సో అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా దీంట్లో వినిపిస్తూ ఉన్నాయి. సో అరెస్టులు కూడా జరుగుతున్నాయి ఆ ప్రకారంగా. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఒక్కసారి కూడా స్పందించలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే గుమ్మడికాయల దొంగ ఊరంటే భుజాలు తోడుకున్నట్టు దోపిడీ చేసిన మాట వాస్తవం. మొత్తం డిస్టిలరీస్ ఆయనయే. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యపానం చేయకుండా ఆ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని 1,000 కోట్లు దోచేసిన మాట వాస్తవం. కాబట్టి మొత్తం వస్తుంది. అందువల్ల ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఒక పాకిస్తాన్ ఇండియా అలజడి అయిపోయిన తర్వాత తక్షణంగా కేంద్ర ప్రభుత్వమే అరెస్ట్ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డిని. మరోసారి కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతుంది. అందువల్ల ఏంటంటే నో డౌట్ పాకిస్తాన్ ఇండియా
ఈ వార్కు సంబంధించిన ఒకదిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వమే అరెస్ట్ చేయబోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం.